హమాస్‌కి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఏదైతే హమాస్ వాళ్ళని ఒక పక్కన అంతం చేస్తోంది ఇజ్రాయెల్. రెండో పక్కన వచ్చేటప్పటికి భూభాగపు స్వాధీనం మీద సీరియస్‌గా దృష్టి సారిస్తోంది. ఏది గాజా లోపల రఫా దాకా వెళ్ళిపోయింది. టోటల్ పాలస్తీనాని స్వాధీనం చేసుకుని ఆ పాలస్తీనాని ఎవరికి ఇవ్వాలనుకుంటుంది? పరిపాలనా బాధ్యతలు అరబ్ దేశాలకు ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే పాలస్తీనాలో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఎప్పుడు పనిచేయదు. నడిపేది హమాస్ తీవ్రవాదులే. ఆ తీవ్రవాదులు నడిపించేది ఇరాన్. అంటే పేరుకు అక్కడ ప్రజలు, అక్కడ ప్రభుత్వం, కానీ నడిపించేది వేరే దేశం. దానివల్లనే ఇజ్రాయెల్కి సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తామేం పరిపాలించాలనుకోవట్లేదు, దాన్ని తీసుకెళ్ళి అరబ్ దేశాలకు ఇవ్వాలనుకుంటుంది. దాన్ని హమాస్ తప్పుపడుతోంది. ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏదైతే అరబ్ దేశాలు అర్జెంటుగా జోక్యం చేసుకుని కాల్పుల విరమణ చేయించాలి, అలాగే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు అక్కడ దిక్కుండా చూడాలి అని హమాస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా గాజా పరిపాలన కనుక మీ చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తుంది. మరి ముస్లిం దేశం ఇంకో ముస్లిం దేశం తీసుకుంటే కూడా అంగీకరించట్లా.